హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజైతే నేను ఉగ్గాని బజ్జీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఉగ్గాని బజ్జీది ఒక వీడియో ఉంది కదా, మరి ఇది ఎందుకు తీసానంటే దాంట్లో నేను ఆలు చేయలేదండి, ఆలు బజ్జీ. ఆ రోజు వంకాయ బజ్జీ అవి చేశాను, అందుకే ఇది చూపించలేదని ఇంకా లైట్గా తీసాను. అందుకే అంత డీటెయిల్గా ఏమి తీయలేదు వీడియో, ఆల్రెడీ ఉంది కదా అని. ఒకసారి ఉగ్గాని బజ్జీ కూడా చూడండి, అవి చాలా బాగా వచ్చాయి. వంకాయ బజ్జీ అవన్నీ చేశాను. ఇక్కడైతే చూడండి, ఉగ్గానికి కావాల్సినవి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ తరుక్కొని పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఎందుకు తరిగానంటే కొన్ని బజ్జీలకి అవసరం ఉంటే వాడుకోవచ్చని తరిగాను, కొన్ని ఉగ్గానికి వేయాలని తరిగాను. దాంట్లోకి బ్లాక్ ఏమైనా వస్తుంది కదా ఒక్కొక్కసారి ఆనియన్స్కి, అందుకే ఎక్కువ వాటర్ వేసి కడగాలని వాటర్లో పెట్టాను. అందుకే బాగా కడిగేయాలండి ఆనియన్స్. ఇక్కడైతే చూడండి, బజ్జీలకి పొటాటోస్, పచ్చిమిర్చి ఇట్లా చీల్చి వేసాను ఉప్పు నీళ్ళలో. పచ్చిమిర్చిలో ఏం మసాలా నింపలేదండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉగ్గానికే కదా, ఈవినింగ్ స్నాక్స్కి అట్లయితే మనం నింపుకోవచ్చు కావాలంటే. ఇక్కడైతే నేనేమి ఇంకా ఓన్లీ ఉప్పు నీళ్ళు వేసాను, ఇట్లా తరిగి మధ్యలో ఘాటు పెట్టి పచ్చిమిరపకాయలకి. ఆలు అయితే చూడండి అంత మందం ఉండాలి, ఇందాక చూపించాను కదా అంత ఉండాలి. పచ్చిమిర్చి ఎలా ఘాటు పెట్టానో చూడండి, మీరు కూడా అలా అన్నీ ఘాటు పెట్టుకోవాలి. ఒక చాక్తోనైనా ఒక నీడిల్తోనైనా అట్లా పెట్టుకోవాలి ఘాటు, కత్తిపీటతోనైనా చూడండి అలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళు వేస్తే అప్పుడు బాగా కారం అంతా తగ్గిపోయి ఉప్పు బాగా పీల్చుకుంటుంది, బాగా చప్పగా ఉంటాయి. అప్పుడు ఈ మిర్చి అయితే ఎక్కువ కారం తినే వాళ్ళైతే తినలేరండి, లైట్ గ్రీన్ తెచ్చుకోండి. ఇవైతే నేను థిక్ గ్రీన్ మేమైతే తింటాం కాబట్టి ఇవే తెచ్చుకున్నాం మేము. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసాను, తర్వాత కంటే కొంచెం ఎక్స్ట్రా వేసాను ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి కాదు ఆనియన్స్, టమాటోస్, వెల్లుల్లిపాయలు వేసి వేయించుతున్నా. కొంచెం కలపాలండి అన్నీ బాగా, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా రోస్ట్ అవుతాయి కదా టమాటోల కంటే, మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందుకే ఉగ్గాని బజ్జీ దాంట్లో ఆల్రెడీ డీటెయిల్గా తీసినాం కదా అని దీంట్లో ఏం తీయలేదండి. ఇవన్నీ వేసినది, ఆయిల్ వేసినది ఇవన్నీ ఏమీ తీయలేదు వీడియో, ఇంకా డైరెక్ట్గా వేసినది చూపిస్తున్నా, ఆల్రెడీ ఆ వీడియో ఉంది కదా అని. తర్వాత గింజలు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత తర్వాత గింజలు వేయాలి, తర్వాత ఇవి వేసేసాను. ఉగ్గాని అయితే రాయలసీమలో బాగా చేసుకుంటారండి, అక్కడైతే బొరుగులు అంటారు మా సైడు. అవి వీక్లీ అమ్మడానికి వస్తారండి మా ఊర్లో, ఫ్రెష్గా బట్టి నుంచి వేయించినట్టు తెస్తారు. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను కదా. ఇక్కడైతే పచ్చికారంకి ఏమేమి కావాలన్నా చూపిస్తున్నా చూడండి. దీంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్సీ పట్టానండి. మీకు ఎన్ని కావాలన్నా పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి, ఇవి ఎక్కువ కారం ఉంటాయండి థిక్ గ్రీన్వి, అందుకే చూసి వేసుకోండి. లైట్ గ్రీన్వి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ ఉంటాయి అవి. ఇప్పుడైతే అన్నీ మిక్సీ పట్టాను చూడండి మిక్సీ పట్టేసాను. కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. రెడ్ కారం బొరుగులు కూడా చేస్తానండి నేను. రెడ్ కారం అంటే టిఫిన్కే అండి, మామూలు స్నాక్స్ లాగా చేస్తారు కదా అది కాదు. కారం బొరుగులు అని పెట్టినా అదొక వీడియో, అది కాదు. మామూలు రెడ్ వేసి అప్పటికప్పుడు 10 minutes రెడ్ కారం వేసి కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అట్లా 10 minutesలో అయిపోతుంది. ఇది టిఫిన్ కాబట్టి గ్రీన్ కారం వేసి చేశాను. ఇవన్నీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చింతపండు పులుసు నానబెట్టుకోండి మర్చిపోకుండా. మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు నానబెట్టుకోవాలి.
మనం ఇవన్నీ అరేంజ్ చేసుకున్న లోపల అది నానిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే పచ్చికారం వేయిస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇది వేయించేటప్పుడు స్మెల్ బాగా వస్తుందండి, అప్పుడే మనకు అర్థమైపోతుంది వేగినట్టు. పసుపు పచ్చికారం వేసి వేయిస్తున్నా. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పిండాలండి. ఒకటిసారి దండిగా పిండొద్దండి చింతపండు పులుసు, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. కొంచెం చూసి పిండుకోండి. ఉప్పు కూడా సరిపోకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. చింతపండు పులుసులోనే బాగా కలుస్తుంది అనమాట, మిక్స్ అవుతుంది బాగా. ఇప్పుడైతే ఆల్రెడీ కారంలో మనం ఉప్పు వేసినాం కదా, మళ్ళీ చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చింతపండు ఎక్కువ పడుతుంది కదా, చింతపండు రసం. ఒకవేళ ఎక్కువ పడినా ఏం కాదు, దానికి తగినంత ఉప్పు వేసేస్తే అయిపోయాయి. చూడండి ఇప్పుడైతే చింతపండు పులుసు పిండాను. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి బొరుగులు 200 గ్రామ్స్ కంటే ఇంకా తక్కువనే చేస్తున్నాను అనమాట. 150 గ్రామ్స్ అయి ఉంటాయి అంతే మావి. ఇంకా కొన్ని మిగిలిచ్చిన అనమాట, ఎందుకంటే బజ్జీలు చేస్తున్నాను కదా, ఇంకా వేస్ట్ అయిపోతాయని. బజ్జీలతో పాటు ఎక్కువ తినలేము కదండి ఉగ్గాని. ఓన్లీ ఉగ్గాని తినలేము, ఓన్లీ బజ్జీలు తినలేము పొద్దున్నే. అందుకే రెండు మిక్స్ చేసుకొని తింటారు అక్కడ అంతా రాయలసీమలో. ప్రతి హోటల్లో దొరుకుతాయండి ఉగ్గాని బజ్జీ. అక్కడ ఇండ్లల్లో కూడా అందరూ ఉగ్గాని బజ్జీ వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకుంటారండి. ఇక్కడ దొరకవు కదా ఫ్రెష్ బొరుగులు, ఇంకా అందుకని ప్యాకెట్స్ తెప్పించుకోవాలి. మేమైతే బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నానండి, చూపిస్తాను అది ప్యాకెట్. అక్కడైతే ఫ్రెష్ బొరుగులు తెస్తారు కాబట్టి డైలీ అమ్మడానికి వస్తారండి ఇంటి దగ్గరికి. ఇక్కడైతే మనం ప్యాకెట్స్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఏ ప్యాకెట్ అని. దీంట్లో 2-3 రకాలు ఉంటాయండి బొరుగులు, నీళ్ళ బొరుగులు అట్లా రకరకాలు ఉంటాయి అనమాట. అదేం బాగుండదు ఉగ్గానికి. చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి స్మూత్గా పైన బొరుగులు. పఫ్డ్ బొరుగులు అంటారు ఇవి. పఫ్డ్ ఉంటే తీసుకోండి పేరు చూసి. రత్నదీప్లో అవంతా దొరుకుతాయి, కానీ 2-3 రకాలు ఉంటాయి బొరుగులు. అవి ఓన్లీ స్నాక్స్కి అయితే బాగుంటాయి నీళ్ళ బొరుగులు. అవి ఇట్లా టిఫిన్కి అయితే మాత్రం ఉగ్గానికైతే ఇట్లే ఉండాలన్నమాట. ఇంతకుముందు టిఫిన్ పెట్టినప్పుడు కూడా చెప్పాను కదండి, చూసి తీసుకోవాలి బొరుగులని. వేరే బొరుగులు వేసినామనుకో అసలు టేస్ట్ ఉండవు. పఫ్డ్ రైస్ అని రాసి ఉంటారు, అవి చూసి తీసుకోండి. ఇంకా అక్కడైతే రాయలసీమ సైడ్ అయితే చూడాల్సిన పని లేదన్నమాట, అన్నీ ఇవే పఫ్డ్ రైస్ దొరుకుతాయి అక్కడ. ఒకసారి ఈయన ఉగ్గాని టేస్ట్ చేసినారంటే ఇంకా మీరు వదిలిపెట్టరండి. బజ్జీలు లేకుండా కానీ ఓన్లీ ఉగ్గానే చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి ఆఫీస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి అట్లా వచ్చినప్పుడు ఏముండదు అనుకో, వాళ్ళకి ఓన్లీ బయట నుంచి సమోసాలు పిజ్జాలు అవి తెచ్చే బదులు, పిజ్జాలు బర్గర్లు పెట్టే బదులు ఇట్లా 10 మినిట్స్లో ఉగ్గాని చేసి ఇవ్వచ్చండి. ఈ పచ్చికారం అన్నీ పట్టడానికి ఓపిక లేకుంటే రెడ్ కారం బొరుగులు కూడా వేసి చేసేయచ్చు అనమాట. అదైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తానండి. దానికి చింతపండు కూడా నానబెట్టాల్సిన పని లేదు. రెడ్ కారం వేసి లెమన్ పిండేసి చేస్తాను నేను ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా చేస్తానన్నమాట, చింతపండు రసం వేసి ఇవన్నీ చేస్తాను. ఇప్పుడైతే చూడండి బొరుగులు నానబెట్టాను వాటర్ వేసి. ఎక్కువసేపు నానకూడదండి బొరుగులు. ఇందాక నేను గ్రీన్ కారం అవన్నీ మగ్గించుకాను కదా అవతల సైడు, అదంతా ఆఫ్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఒక దిక్కు అది మాడిపోతుంది కదని ఆఫ్ చేసి ఒక దిక్కు బొరుగులు నానబెట్టుకుంటున్నాను. ఎక్కువసేపు నాననియద్దండి, జస్ట్ 6 మినిట్స్ 7 మినిట్స్ నానితే అయిపోతుంది. ఎక్కువ నానితే మా పాప తినదండి, మెత్తగా అయిపోతే. కొంచెం అట్లా కొంచెము పొడిగా ఉండాలంటది.
అప్పుడే మనకు అర్థమైపోతుంది ఒకటి ఇట్లా పట్టుకొని చూస్తేనే నాన్నాయి లేదని. మరీ నానకముందే తీయకూడదు, చూడాలి. అప్పుడే మనం ఇట్లా ఒత్తి చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడైతే చింతపండు పులుసు ఆయిల్ పైకి తేలింది కదండి, అంతవరకు ఉడికేయాలన్నమాట. లేకపోతే చింతపండు వాసన అది అట్లా వచ్చేస్తే స్మెల్. మీకు అందుకే చూపిస్తున్నా. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, అంతవరకు ఉడికించుకొని ఇంకా స్టాప్ చేసేసినాను. తర్వాత అయితే ఇప్పుడు బొరుగులన్నీ బాగా వాటర్ అంతా పిండేసి వేయాలి. ఇప్పుడు దీంట్లో చూడండి అన్ని బొరుగులు వేసేసాను. కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ ఉంటే ఇంకా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే కరివేపాకు వేరే ఎండిపోయినది ఉంది, అది వేసాను. కొత్తిమీర కూడా లేదు, తెప్పించాను కానీ అంతా చెడిపోయింది. బిగ్ బాస్కెట్లో వచ్చినప్పుడే చెడిపోయింది. ఇంకా కొత్తిమీరకు ఒకటి సపరేట్ పోలేం కదండి, ఇంకా అందుకని వేయలేదు. కరివేపాకు అయితే ఎండిపోయినది ఉంటే ఇంకా అదే వేసాను. కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ కలిపిన తర్వాత పప్పుల పొడి వేసాను. చూడండి పుట్నాల పప్పు అంటారు కొంతమంది, ఇది మిక్సీ బట్టి వేసాను. ఆ బొరుగులకి ఎన్ని కావాలన్నా తగినంత చూసేసుకోండి. ఒకవేళ ఇది పప్పుల పొడి అది పడదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, కానీ పప్పుల పొడి వేస్తే బాగా టేస్ట్ ఉంటాయండి, దానికి బాగా పట్టుకుంటుంది. చూడండి అంతా కలిపిన తర్వాత లాస్ట్కి పైన పప్పుల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఒకసారి కింద చేసుకోండి ఉగ్గాని. మీకు ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు చాలా బాగుంటుందండి. ఈ బొరుగులు దొరకడమే ఆలస్యం. మీకు ఇంకా ఒకసారి చూసారనుకో ఇంకెప్పుడు ఇదే చేసుకోవాలనిపిస్తుంది. మీకు హెల్దీ కూడా అన్నమాట. ఆయిల్ అవన్నీ ఎక్కువ పట్టవు కదండి, అందుకే బాగుంటుంది. చూడండి ఇక్కడ బజ్జీలకైతే ఆయిల్ పెట్టాను. మీకు ఆయిల్ ఫుడ్ ఇష్టం లేకుంటే ఓన్లీ ఉగ్గాని చేసుకొని తినండి. కానీ బజ్జీలు ఏమి ఎక్కువ తినం కదండి, దాంతోపాటు ఒక 2-3 కదా, అందుకే చేసుకోవచ్చు అనమాట. 2 కాంబినేషన్ బాగుంటుందని. అక్కడ కర్నూలు సైడు అంతా ప్రతి హోటల్లో అమ్ముతారండి ఉగ్గాని బజ్జీ. 2 కలిపి అమ్ముతారన్నమాట, సపరేట్ ఏమి అమ్మరు. చూడండి ఇప్పుడైతే శనగపిండి ఎంత కావాలో తీసుకున్నాను జల్లించుకొని. తర్వాత దాంట్లో వామ్ అయితే ఒక ఇట్లా నలిపేసాను. ఉప్పు వంట సోడా వేసానండి. వంట సోడా ఎక్కువ వేయద్దండి, కొంచెం వేసాను. చూడండి అంతే వేయాలా. దీంట్లో బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తారు కదండి, నేను అవన్నీ ఏమి వేయలేదు. బియ్యం పిండి వేస్తే ఎక్కువ రోస్ట్ వస్తాయని చెప్పినా కదా ఇంతకుముందు వీడియోలో, అందుకే నేనైతే వేయనండి. కలర్ కూడా బాగా వస్తాయి అన్నమాట బియ్యం పిండి వేయకుంటే. వంట సోడా కూడా ఎక్కువ వేయద్దండి, మళ్ళీ ఆయిల్ పట్టేస్తుంది బజ్జీలకి. కొంచెమే వేయాలి, కొంచెం చిటికెడు వేయాలన్నమాట. వేసామంటే వేసాం. చూడండి సాల్ట్ వంట సోడా కలిపి అది ఇంత వేసాను నేను. ఇప్పుడైతే చూడండి మొత్తం కలిపేసాను అన్నీ మిక్స్ చేసి. వాము కూడా ఇట్లా నలిపేసేయాలి. వాము, వెల్లుల్లిపాయలు, ఉప్పు దంచి కూడా మిక్స్ చేసుకోవచ్చు దాంట్లో. అదైతే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా ఓన్లీ బజ్జీలు చేస్తుంది అప్పుడు వేస్తాను దంచి. ఇప్పుడు ఊరికేనే వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఉగ్గానిలోకే కదండి, సపరేట్ తినడానికి కాదు కదా. ఇక్కడైతే చూడండి పొటాటోస్కి గ్రీన్ కారం పూస్తున్నాను. ఇదైతే ఇంతకుముందు వీడియోలో పెట్టలేదన్నమాట, అందుకే చూపిస్తున్నా మీకు. ఈరోజు చేశాను కదా అని. గ్రీన్ కారం ఇందాక ఉగ్గానికి మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే అనమాట. అప్పుడే కొంచెం ఎక్స్ట్రా పట్టుకోండి, దీనికి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక చిప్స్ లాగా తరిగాను కదా, అది ఒక పీస్ తీసుకొని దాని మీద ఇట్లా గ్రీన్ కారం అంతా పూసుకోవాలి. ఇది ఒక చేత వీడియో తీస్తున్నా కాబట్టి సరిగా రావట్లేదు. అంతా పూసిన తర్వాత ఇంకొక పీస్ దాని మీద పెట్టాలన్నమాట. అప్పుడు గ్రీన్ కారం స్టఫ్ లాగా ఉంటుంది, బయటికి పోకుండా. కావాలంటే దాంట్లో కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది. చూడండి అంత గ్రీన్ కారం పూస్తున్న దానికి. కావాలంటే పిండుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఏం పిండలేదు, ఓన్లీ గ్రీన్ కారం పూసాను. చూడండి ఇప్పుడు దాని మీద నేను పెడుతున్నాను కదా, అట్లా పెట్టాలి. ఇంకొక పీస్, 2 పీసులు కలిపి ప్రెస్ చేసి మనం శనగపిండిలో అద్ది వేయాలన్నమాట. చాలా బాగుంటాయండి. అట్లా మనం ఆలు బోండా చేస్తాం కదా, అదంతా మనకి ఓపిక లేకుంటే చూడండి ఇట్లా 2 కలిపింటే కనిపిస్తుంది కదా గ్రీన్ కారం మీకు. అట్లా ప్రెస్ చేసి 2 కలిపి వేసేయాలన్నమాట బజ్జీ వేసేటప్పుడు.
ఒక సైడ్ అయితే మిరపకాయ బజ్జీలు వేసానండి. అవి వేగేంత వరకు అవి అడ్జస్ట్ చేసుకుంటున్నా. గ్రీన్ కారం వేసినవి అన్నీ పూసి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నా. ఇవైతే వేగుతున్నాయి. ఒక దిక్కు చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చాయో బజ్జీలు. బియ్యం పిండి వేస్తే ఈ కలర్ రావండి, రెడ్గా వచ్చేస్తాయి. పైన అంతా కలర్ రెడ్గా వస్తాయి అన్నమాట. స్మూత్గా కూడా ఉండవు, ఎక్కువ కరకరలాడతాయి. అమ్మే వాళ్ళు చూసినారు కదండి ఎంత కరకరలాడతాయో. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇట్లా స్మూత్గా వస్తాయి అన్నమాట. బియ్యం పిండి స్కిప్ చేసి ఒకసారి చూడండి మరి ఎంత బాగుంటుందో మీకు తెలుసు టేస్ట్. ఇవన్నీ వేగే లోపల అవన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది మనకి. ఎక్కువసేపు కిచెన్లో మనం స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. నేనైతే అది ఉగ్గాని మగ్గేటప్పుడే ఒక సైడు బజ్జీల పిండి తడిపేసుకానండి. నేను ఎక్కువ 40 మినిట్స్ ఆ టైంలో చేసేస్తానండి ఉగ్గాని బజ్జీ రెండు కలిపి. ఏ టిఫిన్ అయినా సరే, బీస్బెల్బాత్ అయినా పొంగలైనా ఏదైనా సరే 30 మినిట్స్ 40 మినిట్స్లో అయిపోతుందండి. ఏమంటే అవి నానబెట్టేసి ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు. పొంగల్కి బీస్బెల్బాత్కి అదంతా. ఎక్కువసేపు కిచెన్లో గడపాలంటే నాకు నచ్చదని చెప్పినా కదా. మళ్ళీ ఇప్పుడు ఇంత టైం గడిపి మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మీల్స్ 24 గంటలు వంటింట్లోనే ఉండలేం కదండి. అందుకే నేను ఒక దిక్కు ఉగ్గాని ఒక దిక్కు బజ్జీ చేసేసాను. ఒకవేళ ఫస్ట్ చేసే వాళ్ళైతే రాదు కాబట్టి ఇంకా సపరేట్ చేయాల్సిందే. ఒక దిక్కు అది చేసుకుంటా ఇది చేయనికి పోయినాం అనుకో కొంతమందికి మాడిపోతాయండి, మళ్ళీ బొరుగులు అంతా అడుగంటుతాయి. చూసుకొని చేసుకోండి. మళ్ళీ నాకైతే 2 దిక్కులు చేయడం అలవాటే కాబట్టి నేను ఒక సైడ్ ఉగ్గాని ఒక దిక్కు బజ్జీలు చేసేస్తున్నా. చూడండి ఎంత బాగా పొంగినాయో ఆలువి. ఒకవేళ పిల్లలు కారం తిండారనుకుంటే ఒక్కొక్క చిప్స్ అట్లే అద్దేసేయండి శనగపిండిలో. అవి కూడా బాగుంటాయండి. ఉప్పు నీళ్ళు వేసినాం కదా, ఆల్రెడీ కొంచెం లైట్గా సాల్ట్ పట్టుకుంటాయి, బాగుంటాయి. కారం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇట్లా కారం పూసుకొని చేసుకోండి, బాగుంటుంది. ఆలు బొండ చేసుకునే ఓపిక ఉండదు కదా మనకి పొద్దున్నే, అందుకే ఇలా చేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగినాయో, అస్సలు విడిపోలేదు. చూడండి రెండు కలిపేసినా కూడా అసలు కారం ఎక్కడ బయటికి రాలేదు కదండి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నా, రెండు కలిపి ఇట్లా ముంచేయాలి బజ్జీల పిండిలో. అదిగా చూపిస్తున్నా చూడండి. ఇందాక వేసినప్పుడు తీయలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. అట్లే అన్నీ వేసేసుకోండి. వంకాయ బజ్జీ ఈరోజు వంకాయలు లేవండి మా ఇంట్లో, లేకుంటే నేను కంపల్సరీ వంకాయలు కూడా చేస్తాను బజ్జీలు చేసినప్పుడు. మాకు మిరపకాయ బజ్జీల కంటే వంకాయ బజ్జీలు ఇష్టం, కానీ ఇంకా వంకాయలు లేవు కదా, అందుకని ఓన్లీ ఆలువి మిరపకాయ చేశాను ఈరోజైతే. పిండి అయితే శనగపిండి తడిపినప్పుడు చూసుకోవాలన్నమాట, ఎక్కువ ఒకటేసారి వాటర్ వేసేయకూడదు. ఒకవేళ మనకి జోరుగా అనిపించింది అనుకో ఇట్లా మిరపకాయ అద్దె చూడాలి. దానికి అస్సలు పిండి పట్టుకోలేదనుకో మళ్ళీ కొంచెం శనగపిండి కలుపుకోండి, సరిపోతుంది. ఒక పిరికెడు శనగపిండి వేయండి, అయిపోయాయి. జోరుగా అయిపోయింది ఇప్పుడు ఎట్లా అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇంకొంచెం శనగపిండి వేసేస్తే సెట్ అయిపోతుంది. ఇంకెప్పుడైతే మళ్ళీ చిన్న బజ్జీలు కూడా చేశానండి. లాస్ట్ కొంచెం మిగిలిపోతుంది కదా శనగపిండి, అప్పుడు దాంట్లో ఆనియన్స్ ఇందాక తరిగి పెట్టుకున్నప్పుడు చూపించిన కదా, కొన్ని ఆనియన్స్ బజ్జీలకు కావాలని దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ వేసానండి. లాస్ట్కి పిండి మిగులుతుంది కదా, అంత కొంచెం మిగిలినప్పుడు మనకి మిరపకాయలు కూడా పట్టుకోదు ఇంకా, అప్పుడు ఇంకా లాస్ట్ అవి చిన్న పుగ్గాలు వేసేస్తానండి నేను. మా సైడ్ అయితే పుగ్గాలు అంటారు, బజ్జీలు అంటారు, చూరు పుగ్గాలు అంటారు, రకరకాలు అంటారండి. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి, బాగా పొడి పొడి వచ్చాయి కదండి. ఇంకా కొత్తిమీర కరివేపాకు ఉంటే ఇంకా టేస్ట్ ఉండేది. ఓన్లీ మిరపకాయ బజ్జీలనే చేసుకోవచ్చండి, ఉగ్గానికి బాగుంటాయి.
కారం తినలేని వాళ్ళైతే ఇంక ఇట్లా ఆలు అయినా ఏదైనా చేసుకోవచ్చు. మిరపకాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే కావాలంటే దీంట్లో ఉగ్గానిలో కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి కారము. ఇక్కడైతే చూడండి ఆలు బజ్జీ ఒకటి, మామూలు ఆనియన్స్ది ఒకటి, మిరపకాయ బజ్జీ 3 రకాలు పెట్టాను చూడండి. బాయ్ అండి. ఒకసారి చేసుకోండి, బాగుంటుంది.